శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల చలగాటం. రచన పసుపులేటి తాతారావు గారు. ఈ నవల స్వాతి మాసపత్రికలో ప్రచురితం. అదేం చిత్రమో, తెలుగు గడ్డ మీద పుట్టిన విద్యార్థులకు సైతం తెలుగు బోధించే మాస్టర్లంటే చెప్పలేనంత లోకువ. అందులోనూ ఆ మాస్టారికి పిలక ఉంటే ఇక చెప్పేదేముంది, కనిపిస్తే చాలు పరాచికాలాడాలనిపిస్తుంది. ఇంకా ఏమేమో చేసి ఏడిపించాలనిపిస్తుంది. ఇదిగో మాస్టారు, మిమ్మల్నే ఒకసారిలా వస్తారా అని పిలిచింది ఓ అమ్మాయి. పిలక కదిలేలా చివుక్కున తలదిప్పి చూశారు మాస్టారు. ఈ ఆధునిక యుగంలో కూడా ఆంధ్రత్వాన్ని సూచించే పంచకట్టు, తెల్లని పొడవాటి దిగువ జేబుల చొక్కా ధరించి నుదుట తిరునామం పెట్టుకునే తెలుగు మాస్టారు బహుశా ఆయనొక్కడేనేమో. ఆ విచిత్ర వేషం వల్లనే కాబోలు ఆ కాలేజీలోని విద్యార్థులందరికీ అతనొక చదువు చెప్పే గురువులా కనిపించడు. ఆడుకోవడానికి పనికొచ్చే ఆట వస్తువులా కనిపిస్తాడు. స్టైల్గా నిలబడి ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని మరో చేత్తో రమ్మన్నట్టుగా సైగ చేస్తున్న ఆ అమ్మాయిని చూసి హృదయం రగిలిపోయిందా మాస్టారికి. తన దగ్గర చదువుకునే ఒక విద్యార్థిని తెలుగు మాస్టారు అయిన తననే సైగ చేసి పిలవడమా? ఇంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా అన్నట్టు చూశారు. మిమ్మల్నే రండి మాస్టారు, మిమ్మల్నేం కొరుక్కు తినలేండి అన్నది కవ్వింపుగా. రాణి కలర్ చుడీదార్లో ఉందా అమ్మాయి. అతను మిర్రున చూసి ఆమె వైపు కదిలాడు. నన్నే చేత్తో సైగ చేసి పిలుస్తావా? ఎన్ని గుండెలు నీకు అన్నాడు కోపంగా పళ్ళు నూరుతూ. ఆమె ఒక్క క్షణం తల కిందికి వంచి చూసుకుని, అన్యాయం సార్, ఈ ప్రశ్న ఈడొచ్చిన ఒక ఆడపిల్లని అడగడం ఎంతవరకు భావ్యం మాస్టారు అన్నది అల్లరి చూపులతో. ఆమె వ్యంగ్యం చూసి కోపం నసాళాన్ని కంటింది అతనికి. పైకి ఏమీ అనలేక మనసులోనే గొణుక్కున్నాడు. పాడుగాలం, ఏం పాడుగాలం దాపురించిందిరా బాబు. ఈ కాలపు ఆడపిల్లలతో మాట్లాడడమే కష్టం. చిచి. అది సరే గాని మాస్టారు, ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం పోతనామాత్యుడు రాసిన పద్యాలు ఇప్పుడు నేర్చుకుంటే ఎంత, నేర్చుకోకపోతే ఎంత? అవి ఈనాటి మన ఫాస్ట్ లైఫ్కి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఒక్క పద్యం అప్పచెప్పలేకపోయానని నిన్న చేతులు కమిలేలా బెత్తంతో కొడతారా? మీరసలు మనిషేనా? ఇంకోసారి అలాంటి పనికిమాలిన పద్యాలు నన్ను చెప్పమని పట్టుబడితే మీ పిలక కోస్తాను, అది చెప్పడానికే పిలిచాను అంటూ కూల్గా ముగించింది. తెలుగు మాస్టారు నిలువెల్లా కంపించిపోయాడు. ఇంత ఘోర అవమానం ఇదివరకెప్పుడూ అతను అనుభవించి ఉండలేదు. అందుకే గట్టిగా తిడదామని నోరు తెరిచాడు. ఆ క్షణంలో ఆమె చేసిన పనికి తిడదామనుకున్న తిట్లు కూడా మర్చిపోయాడు. తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది. అప్పటి వరకు వెనక్కి దాచిపెట్టుకున్న చేతిని అప్పుడే ముందుకు తీసుకొచ్చిందామె. ఆ చేతి వేళ్ల మధ్య వెలిగించిన సిగరెట్ ఉంది. పెదాల మధ్య ఉంచుకొని గట్టిగా దమ్ములాగి వదిలిపెట్టింది. నిర్లక్ష్యంగా తన ముందే పొగ వదిలిన ఆమెని కసిదీరా బెత్తంతో కొట్టాలని, 1000 గుంజీలు ఆపకుండా తీయించాలని, 2 గంటల సేపు గోడకుర్చీ వేయించాలని అతనికి అనిపించలేదు. అంతకన్నా పెద్ద శిక్ష విధిస్తే తప్ప ఆమె చేసిన పనికి ప్రాయశ్చిత్తం ఉండదనిపించింది అతనికి. అందుకే గిర్రున వెనక్కి తిరిగి ప్రిన్సిపాల్ రూమ్ వైపు వడివడిగా నడిచాడు. లోపలికి అడుగు పెడుతూనే, అయ్యా, మీరొక విద్యార్థిని తక్షణం మన కళాశాల నుంచి బహిష్కరించాలి అన్నాడు ఆక్రోశంగా. ప్రిన్సిపల్ తలెత్తి చూశాడు. అతను చెప్పబోయేది పూర్తిగా వినడం కోసం. ద్వితీయ ఇంటర్ చదివే శ్రావ్య అనే ఒక ఆకతాయి అమ్మాయి ఈరోజు నన్ను పిలక కోస్తానని అపహాస్యం చేసింది. అంతేకాదు, నా ముందే ధూమపానం చేసి పొగ వదిలింది అన్నాడు. ఎప్పుడు? కూల్గా అడిగాడు ప్రిన్సిపాల్. ఇప్పుడే, 1 నిమిషం క్రితం. ఎక్కడా? పై అంతస్తులోని తరగతి గదులకెళ్లే మెట్ల దగ్గర నన్ను చేత్తో రమ్మని సైగ చేసి మరీ పిలిచింది అన్నాడు. ఏమిటి, మిమ్మల్నే? ప్రిన్సిపాల్ ప్రశ్న. అందులో కాస్తా కూస్తో వ్యంగ్యం లేకపోలేదు. అవును, అక్షరాలా నన్నే అన్నాడు కోపంగా. తాను చెప్పింది వినగానే ప్రిన్సిపాల్ ముఖంలో కోపం బుసలు కొడుతుందనుకున్నాడు. కానీ ఆ ఛాయలేవి కనబడకపోగా వ్యంగ్యం ధ్వనించేలా మాట్లాడడం అతన్ని బాగా నిరాశపరిచింది. మీరు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా అడిగాడు ప్రిన్సిపాల్. అంతవరకు తన ఎదురుగానే ఒక మూలనున్న కుర్చీలో తల వంచుకొని కూర్చున్న అమ్మాయి వైపు చూపిస్తూ. అప్పుడే ఆ అమ్మాయి తలెత్తి పైకి చూసింది. ఆమెను చూసి తెలుగు మాస్టర్ అదిరిపడ్డాడు. ఇందాకటి శ్రావ్యే, రాణి కలర్ చుడిదార్లో. అవును, ఈ అమ్మాయే. కానీ ఇంతలోకే ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి మాస్టారు. ఈ అమ్మాయి అరగంట నుంచి నా ఎదురుగానే ఉంది. నిమిషం కిందట మిమ్మల్ని ఎలా ఏడిపిస్తుంది? మీరు ఎంతో ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు ఇలాంటి తప్పుడు అభియోగాలు మోపి విద్యార్థుల్ని డీబార్ చేయమని అడగడం భావ్యం కాదు మాస్టారు.
ఇంకెప్పుడు అలా చేయకండి, వెళ్ళండి అన్నాడు ప్రిన్సిపల్ మరో మాటకు తావు లేకుండా. తెలుగు మాస్టర్ ఏం జరిగి ఉంటుందా అని ఆలోచించుకుంటూ తలంచుకొని వెళ్ళిపోయాడు. చూసారా సార్, సమయానికి నేను మీ ఎదురుగా ఉన్నాను కాబట్టి బ్రతికిపోయాను, లేకపోతే అన్యాయంగా డీబార్ అయిపోయి ఉండేదాన్ని కదా అన్నది శ్రావ్య. ఇంకా నీకేం భయం లేదు, వెళ్ళిరామ్మా, బాగా చదువుకో, గుడ్ లక్ అన్నాడు ప్రిన్సిపల్. శ్రావ్య వెళ్ళిపోయింది. శ్రావ్య ఎంతో అందంగా చక్కని కొలతలతో చూసేవాళ్ల దృష్టిని కట్టిపడేసేలా ఉంటుంది. కాలేజీ మొత్తానికే బ్యూటీ ఆమె. ఆమె అందాన్ని ఏదో ఒక వంకతో ఏదో విధంగా పొగడని అబ్బాయి లేదా కాలేజీలో. ఆ మాటకొస్తే కొంతమంది కుర్ర లెక్చరర్లు కూడా ఆ అబ్బాయిలకి పోటీ రాకపోలేదు. వాళ్ళంతా ఒక ఎత్తు, జూనియర్ ఇంటర్ చదివే రఘురామ్ మరో ఎత్తు. 4-5 సార్లు ఆమెను పలకరించి చిరునవ్వులు చిలకరించాడు. ఆమె సున్నితంగా తప్పించుకుంటూ ఉండేది. అయినా అతను వదిలిపెట్టలేదు. ఏకాంతంలో మాట్లాడే అవకాశం కోసం పదే పదే విసిగించేవాడు. ఆమెతో మాట్లాడడం కన్నా అదృష్టం మరొకటి లేదన్నట్లు మాట్లాడేవాడు. ఒకసారి ఆమె అతని గోల ఏదో విధంగా వదిలించుకోవాలని, సరే కాలేజీ అయిపోయాక వెనక వైపు ఉండే 9th క్లాసు బి సెక్షన్కి రా, అక్కడ ఎవరు ఉండరు, మాట్లాడుకుందాం అన్నది. ఆ వరుసలో ఉండే క్లాస్ రూమ్లు అప్పర్ ప్రైమరీ పాఠశాలకు చెందినవి కావడం వల్ల సాయంత్రం 4 తర్వాత ఖాళీగానే ఉంటాయి. వాటిల్లో ఒక రూమ్ని క్యాంటీన్ కోసం కేటాయించారు. మిగతా క్లాస్ రూముల్లో కాలేజీ పిల్లలు రీసెస్ పీరియడ్లో క్యాంటీన్లోని తినుబండారాల్ని తెచ్చుకొని గుంపులుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం రఘురామ్ నెమ్మదిగా ఆ వరుసలోని 9th బి సెక్షన్కి చేరుకున్నాడు. జేబులోంచి చాక్లెట్ తీసి ఆమెకు ఒకటిచ్చి తానొకటి తిన్నాడు. చెప్పు రఘురామ్, ఏదో మాట్లాడాలన్నావు, ఏమిటది అన్నది చాక్లెట్ చప్పరిస్తూ. ఈ బ్లూ కలర్ ఓణీలో అచ్చం సీతాకోక చిలుకలా ఉన్నావు అన్నాడు ఉపోద్ఘాతంలా. శ్రావ్య దీర్ఘంగా నిట్టూర్చి, ఇది చెప్పడానికా ఇంత దూరం పిలిచింది, అదేదో అక్కడే చెప్పొచ్చుగా అన్నది. చచ, అది కాదు, నువ్వంటే నాకిష్టం శ్రావ్య. అది ఎలా చెప్పాలో అర్థం కాక చాన్నాళ్లుగా నాలో నేనే మదన పడుతున్నాను అన్నాడు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తూ. ఇందులో మదన పడడానికి ఏముంది రఘురామ్, ఒకరినొకరు ఇష్టపడడం తప్పు కాదుగా. నువ్వు చెప్పదలుచుకున్నదేదో నువ్వు చెప్పు, నేను చెప్పదలుచుకున్నదేదో నేను చెప్తాను, మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. శ్యాంప్రసాద్ కూడా ఇలాగే అనవసరంగా మొహమాట పడుతూ ఉండేవాడు అన్నది. మూడో వ్యక్తి ప్రసక్తి వచ్చేసరికి రఘురామ్ ముఖం అప్రసన్నంగా మారింది. శ్యాంప్రసాద, వాడేవాడు శ్రావ్య, ఇదే కాలేజీలో సీనియర్ ఇంటర్ చదివేవాడు. ఏం చెప్పాడు? ఐ లవ్ యూ అని. రఘురామ్ పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. మరి నువ్వేం చెప్పావు అని అడిగాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను, చదువే నాకిష్టం, చదువు తప్ప ఇంకేది నాకు మనసుకెక్కదు, నన్ను ఇలా చదువుకోనియ్యి శ్యామ్ అని చెప్పాను. రఘురామ్ తేలిగ్గా నిట్టూర్చి, మరి అతనేమన్నాడు అని అడిగాడు. ఏమనలేదు, పాపం నిశ్శబ్దంగా ఆత్మహత్య చేసుకున్నాడు. రఘురామ్ తుళ్ళిపడ్డాడు. మై గాడ్, ఆత్మహత్యే? తీయటి కబుర్లు చెప్పుకుందామని వస్తే సంభాషణ ఈ విధంగా కొనసాగుతున్నందుకు ముఖం అప్రసన్నంగా పెట్టి అయ్యో పాపం అన్నాడు సానుభూతిగా. శ్రావ్యకి ఉన్నట్టుండి దుఃఖం పొంగినట్టుంది. పైట చెంగుతో కళ్ళొత్తుకొని అతన్ని మర్చిపోలేక నేను కూడా ఆత్మహత్య చేసుకున్నాను రఘురామ్ అన్నది గద్గదమైన స్వరంతో. ఈసారి మరింత ఉలిక్కిపడ్డాడు. పొరపాటు మాట్లాడుతున్నావు శ్రావ్య, చేసుకుందాం అనుకున్నాను అనబోయి చేసుకున్నాను అంటున్నావు కదా. ఆమె మాటల్లోని వ్యాకరణాన్ని సరిచెయ్యాలని చూశాడు. తెలుగు వ్యాకరణంలో అతనికి మంచి మార్కులు వస్తుంటాయి. లేదు రఘురామ్, అందులో వ్యాకరణ దోషం ఏమీ లేదు, సరిగ్గానే మాట్లాడుతున్నాను. నిజంగానే నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఇది జరిగి సరిగ్గా 25 సంవత్సరాలు అయినా నాకింకా అన్ని జ్ఞాపకమే అన్నది. రఘురామ్ ఆమె వైపు అనుమానంగా చూశాడు. ఆమె ఆంతర్యం ఏమిటో అప్పుడు అర్థమైంది అతనికి. నీకిష్టం లేకపోతే లేదని చెప్పు శ్రావ్య, అంతేకాని ఇలాంటి కట్టుగదల్ని చెప్పి నన్ను ఫూల్ చెయ్యొద్దు, బీ సీరియస్ అన్నాడు. అంతేలే, ఈ మోడర్న్ డేస్లో ఇలాంటివి చెప్తే ఎవరు నమ్ముతారు గనక, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం రఘురామ్. అలా మేమిద్దరం చనిపోయాక చదువు మీద నాకున్న అమితమైన మక్కువ చావక ఇంకా ప్రేతాత్మనై ఈ కాలేజీలోనే చదువుతున్నాను. చాలామందికి ఈ విషయం తెలీదు, కానీ మా క్లాస్లోని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ తెలుసు. నువ్వు మాకు జూనియర్వి కాబట్టి తెలియదంతే అన్నది. సరే, ఆ కబుర్లన్నీ పక్కన పెట్టు, ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా అది చెప్పు ముందు అన్నాడు విసుగ్గా. నువ్వంటే నాకు ఇష్టమే రఘురామ్, కానీ ఇష్టపడి ఏం చేయగలం చెప్పు. ఏం చేయడానికి ఏముంది, ప్రేమించుకున్నంతకాలం ప్రేమించుకొని పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం. శ్రావ్య మళ్ళీ దీర్ఘంగా నిట్టూర్చింది. కులాంతర వివాహాలు జరుగుతాయి, మతాంతర వివాహాలు జరుగుతాయి, దేశాంతర వివాహాలు కూడా జరుగుతాయి. కానీ మీ మనుషులకి
మా ప్రేతాత్మలకి పెళ్ళిళ్ళు జరగవు రఘురాం, నా మాట విను అన్నది బ్రతిమాలుతున్నట్టుగా. అదిగో మళ్ళీ అదే మాట, నేను నమ్మకపోయినా ఇంకా అదే కట్టుకథ వల్లిస్తున్నావా అన్నాడు. నువ్వే కాదు, నీ స్థానంలో ఉన్న ఎవరైనా నమ్మరు రఘురాం. కావాలంటే మా క్లాస్మేట్స్ కొందరు ఈ పక్క రూమ్లోనే కబుర్లు చెప్పుకుంటున్నారు, వెళ్ళి ఈ విషయం కదిపి చూడు, నీకే తెలుస్తుంది నిజమో అబద్ధమో అన్నది. అడుగుతాను, అయితే ఒక షరతు, నువ్వు చెప్పేది అబద్ధమని తేలితే నన్ను ప్రేమించాలి. అబద్ధమని తేలితే కదా, సరే నేను ఒప్పుకుంటున్నాను, వెళ్ళడుగు అన్నది. నువ్వు నాతో రాకూడదు, వెనక నుంచి సైగలు చేసి వాళ్ల చేత అబద్ధాలు చెప్పిస్తావు, అందుకని నేనొచ్చే వరకు నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలకూడదు అన్నాడు. ఆమె సరేనని తలూపింది. అతను క్లాస్ బయటకు వచ్చి అక్కడికి 2 రూముల అవతల ఉన్న మరో రూమ్లోకి వెళ్ళాడు. ఆమె చెప్పినట్టుగానే అక్కడ కొంతమంది ఆడపిల్లలు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. రఘురాం రూమ్లోకి అడుగు పెట్టబోతూ వాళ్ళని ఏదో అడగబోయి కరెంట్ షాక్ తగిలినట్ల టక్కునాగిపోయాడు. అక్కడ మాట్లాడుకుంటున్న వాళ్లల్లో శ్రావ్య కూడా ఉంది. బ్లూ కలర్ ఓణీలో సీతాకొక చిలుకల అమ్మాయిలందరి మధ్య కూర్చొని ఉంది. మిగతా వాళ్ళంతా ఎవరి కబుర్లలో వాళ్ళుంటే ఆమె మాత్రం అతని వైపే నవ్వుతూ చూస్తోంది. నేను చెప్తే నమ్మలేదు కదూ, ఇప్పుడేమంటావు అని ప్రశ్నిస్తున్నట్టుంది ఆమె చూపు. ఒక్కసారిగా రఘురాంకి ఒళ్ళు భయంతో జలధరించినట్లయింది. వెంటనే వెనక్కి తిరిగి 9th B సెక్షన్కి వెళ్ళి చూశాడు. ఆ రూమ్ ఖాళీగా ఉంది, లోపల శ్రావ్య లేదు. అతనికి కళ్ళు బయర్లు కమ్మాయి. ఇంకేం ఆలోచించలేదు. ఒక్క పరుగున కాలేజీ గ్రౌండ్ దాటి మెయిన్ రోడ్ మీదకి చేరుకున్నాడు. అప్పటికి కానీ అతనిలో వణుకు తగ్గలేదు. ఆ తరువాత 4 రోజుల వరకు అతను కాలేజీకి రాలేదు. ఆ తర్వాత వచ్చిన శ్రావ్య జోలికి ఎప్పుడూ రాలేదు. శ్రావ్యకి ప్రేమ తలనొప్పులు కాలేజీలోనే కాదు, బయట కూడా తరచుగా ఎదురవుతూ ఉంటాయి. ఆమె ప్రతిరోజు కాలేజీకి 3 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్ళాలి. అడక్కపోయినా లిఫ్ట్ ఇస్తామనే వాళ్ళు దారిలో చాలామంది తగులుతూ ఉంటారు ఆమెకి. వాళ్లల్లో ఒక చెవర్లెట్ కారు ఓనర్ కూడా ఉన్నాడు. ఆఫీస్కి వెళుతూ శ్రావ్యకి లిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆమె చిరునవ్వుతోనే సున్నితంగా తిరస్కరిస్తుంది. అప్పుడప్పుడు అతను లిఫ్ట్ ఇచ్చే వంకతో సంభాషణలు పొడిగించి చాలాసేపు మాట్లాడాలని చూస్తూ ఉంటాడు. ఆమె ఎంత వదిలించుకుందామన్నా ఓ పట్టాన వదిలిపెట్టాడు. ఓ రోజు అతని ధోరణి కూడా శృతిమించింది. ఇక లాభం లేదని అతని బాధను కూడా ఏదో విధంగా వదిలించుకోవాలని నిశ్చయించుకుంది. అందుకే మర్నాడు అతను అడగగానే కారులోకి ఎక్కి కూర్చుంది. థ్యాంక్స్ అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. మీరెందుకు థ్యాంక్స్ చెప్పడం, నేను కదా చెప్పాలి అన్నది అమాయకంగా. అఫ్కోర్స్, అన్నట్టు నీ పేరేంటి? దిగంత. అదేం పేరు? ఏ అనంతో శమంతో అయితే బాగుంటుంది, కానీ మాకు అలాంటి పేర్లే సరిపోతాయి. మీ పేర్లలా అందంగా ఉండవు మా పేర్లు అన్నది మంద్రస్వరంతో. ఒక పక్క కారు నడుపుతూనే ఆమె వైపు తిరిగి ఆమె చెవులకున్న పెద్ద వృత్తాలాంటి రోల్డ్ గోల్డ్ చెవిరింగులు చూస్తూ అన్నాడు. కొంతమందికి పెద్దవైనా బాగుంటాయి. ఆమె చివుక్కున చూసింది అతని ముఖంలోకి. అతని మాటల్లోని ద్వంద్వార్థం గ్రహించిందామె. నేను మాట్లాడుతున్నది నీ చెవిరింగుల గురించి అన్నాడు నర్మగర్భంగా. అయినా రోల్డ్ గోల్డ్ ఏమిటి అసహ్యంగా? నీలాంటి అందగత్తెకి ఒరిజినల్ గోల్డ్ రింగులైతేనే బాగుంటాయి అన్నాడు. నిజమే, కానీ నేనే ఓ డూప్లికేట్ని, నాకు ఒరిజినల్ గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది బుంగమూతితో. అఫ్కోర్స్, నీలాంటి స్టన్నింగ్ బ్యూటీ కోరుకోవాలే కానీ దిగిరాని స్వర్గం ఉంటుందా? ఇంతకీ ఎక్కడుండేది అని అడిగాడు నెమ్మదిగా ఆమె అడ్రస్ తెలుసుకోవడం కోసం. అదుగో అక్కడ కనబడుతుండే మర్రి చెట్టు, దానిమీద అన్నది దూరంగా ఉన్న చెట్టును చూపిస్తూ. అతను పకాలన నవ్వాడు. చిత్రంగా మాట్లాడుతున్నావే, చెట్టు మీద ఉండడమేమిటి అన్నాడు. ఆమె తల తిప్పి ఓరకంట అదోలా చూసింది. ఆ చూపు చూసి ఒక్క క్షణం విచలితుడయ్యాడతను. నేను నిజమే చెప్తున్నాను అన్నది బొంగురు గొంతుతో. పోనీలే, నిజమే అనుకుందాం. నీకే రంగంటే ఇష్టం? ఏదో సంభాషణ పొడిగించాలి కాబట్టి ఆ ప్రశ్న అడిగాడు. నెమ్మదిగా మాటల్లో పెట్టి ఆమె భుజం మీద చెయ్యి వేయబోయాడు. సరిగ్గా అదే సమయానికి వస్తున్నా అని గట్టిగా అరిచిందామె పైకి చూస్తూ. అతను ఉలిక్కిపడి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఏయ్, ఏమైంది నీకు? ఎందుకలా అరిచావు అని అడిగాడు. ఒక్క క్షణం కారాపండి అన్నది కంగారుగా. అతను కారాపాడు. మా చీఫ్ పిలుస్తున్నాడు, ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నది హడావిడిగా కారు దిగుతూ. అంటే నన్ను ఇక్కడ వెయిట్ చేయమంటావా అని అడిగాడు. అక్కర్లేదు, మీరు వెళ్తూ ఉండండి, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నది వేగంగా వెళ్ళిపోతూ. ఇదేదో మెంటల్ కేసు లాగుందనుకుంటూ అతను కారు ముందుకు పోనిచ్చాడు. ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తుంటే ఇప్పటికి పడింది చిలక అనుకుంటే అందినట్టే అంది జారిపోయింది. కేవలం తనను వదిలించుకోవడానికే ఆమె అలా పిచ్చిదానిలా నాటకమాడిందని భావించాడు. అయినా మొదటి రోజే మీద చెయ్యి వేయకుండా ఉండాల్సింది. అనవసరంగా తొందరపడ్డానేమో అనుకున్నాడు.
కొంత దూరం వెళ్ళాక కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి గుండె ఆగినంత పనయ్యింది అతనికి. రోడ్డు మీద వయ్యారంగా నిలబడి బొటనవేలు పైకి చూపుతూ చిరునవ్వుతో లిఫ్ట్ అడుగుతోంది ఒక అమ్మాయి. ఆమె ఎవరో కాదు, ఇందాక కారు దిగి హడావిడిగా వెళ్ళిపోయిన అమ్మాయే. చెవులుకున్న పెద్ద రోల్డ్ గోల్డ్ రింగులు ఎండలో తళతళ మెరుస్తున్నాయి. కారు ఆగగానే చొరవగా డోర్ తెరుచుకుని లోపలికెక్కి కూర్చుంది. ఇప్పుడే కదా కారు ఆపి ఎక్కడికో వెళ్ళావు, అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. చెప్పానుగా 5 నిమిషాల్లో వచ్చేస్తానని. మా చీఫ్ పెద్దగా పనులేమీ చెప్పలేదు, అందుకే త్వరగా వచ్చేయగలిగాను. మీ చీఫ్ అంటే మా అందరికీ నాయకుడు. సాయంత్రం బర్హంపూర్కి దగ్గరలో గంజాం జిల్లాలోని ఓ ఊరి చివర శ్మశానంలో ఏదో సమావేశం ఉందట. ఏమేమి ఏర్పాట్లు చేయాలో చెప్పడానికి పిలిచాడు, అక్కడికి వెళ్ళొస్తున్నా అన్నది. శ్మశానంలో మీటింగ్ ఏమిటి? ముందు కారు స్టార్ట్ చేస్తారా, ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నది కాస్త కటువుగా. అతను కారు స్టార్ట్ చేశాడు. అప్పుడు చెప్పిందామే, కొన్ని విషయాలు మేము పైకి చెప్పడానికి కుదరదు, అందుకు మాకు పర్మిషన్ లేదు. సాయంత్రం సమావేశానికి ఎవరినైనా ఆవహించి తీసుకురమ్మన్నాడు మా చీఫ్. ఇప్పుడు ఇంత హడావిడిగా ఎవరిని ఆవహించాలో అర్థం కావడం లేదు. ఆవహించాలంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, ఒడ్డు పొడుగు బాగుండాలి అంటూ చెప్పడం ఆపి అతని వైపు కన్నార్పకుండా తీక్షణంగా చూడసాగింది. ఇతన్నే ఎందుకు ఆవహించకూడదు అన్నట్టుందా చూపు. ఆ చూపు చూడగానే అతనికి మనసులో ఎక్కడో తెలియని జలద్రింపు లాంటిది కలిగింది. వెంటనే ఒక విషయం స్ఫురించింది అతనికి. ఇందాక చీఫ్ పిలుస్తున్నాడంటూ వెళ్ళినామే 2 నిమిషాల్లో కారు కన్నా వేగంగా ముందుకు వెళ్ళి నిలబడ్డాం. కారు చిన్న జర్క్తో ఆగింది. ఒక్కసారి కారు దిగుతారా, తడారిపోయిన గొంతుతో చిన్నగా అడిగాడతను. ఎందుకు? టైం అవుతోంది, త్వరగా పోనీయండి అన్నది. పోనిస్తాను, ఒక్కసారి దిగుతావా ప్లీజ్ అన్నాడు అభ్యర్థనగా. ఆమె అయిష్టంగానే దిగి నిలబడింది. ఆ వెంటనే కారు ఒక్క ఉదుటున కీచి వదిలిన దానిలా దూసుకుపోయింది. కారు కనుమరుగైపోయాక శ్రావ్య అది రోడ్డుని కూడా మర్చిపోయి పకపక నవ్వుకుంది. ఈ పీడ కూడా విరగడైపోయినట్టే అనుకుంది మనసులో. కాలేజీ వైపు నడవడం ప్రారంభించింది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అక్క చెల్లెళ్ళిద్దరూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇప్పటికీ కొన్ని వందల మందిని వాళ్లలా ఫూల్స్ చేయగలిగి ఉంటారేమో. ఇద్దరూ 100కి 100 పాళ్ళు ఒకే రూపంతో, ఒకే రంగుతో, ఒకే ఎత్తు పొడవుతో పెరిగిన కవలలు కావడం వల్ల వాళ్లల్లో ఎవరెవరో పోల్చి చెప్పడం ఎవరి తరమూ కాదు. ఒకసారి వాళ్ళిద్దరూ ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అందులో మ్యాజిక్ మిర్రర్స్ అనే ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి రూపాలే కొన్ని వందల ప్రతిబింబాలుగా కనిపించినప్పుడు ఏ ప్రతిబింబం ఎవరిదిలో వాళ్లల్లో వాళ్లే తేల్చుకోలేకపోయారు. అంతలా అచ్చుగుద్దినట్టుంటారిద్దరూ. దాన్నే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని జనంతో ఆడుకోవడం అలవాటుగా మారింది. అదో వినోదంగా మారిపోయింది వాళ్ళకి. మరో విధంగా చెప్పాలంటే అది తప్ప మరో వినోదం లేదు వాళ్ళకి. చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోయారు, బంధువులెవరూ లేరు, ఒకరో ఇద్దరు ఉన్నా అంతగా సంబంధాలు లేవు. వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి సంరక్షణ భారం వాళ్ళ నాయనమ్మ మీదే పడింది. ఆమెకిప్పుడు 70 ఏళ్లుంటాయి. ఆమె ఒక్కతే వాళ్ళకి పెద్ద దిక్కు. కానీ ఆమె మంచం మీద నుంచి లేవలేదు. పెద్దగా ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు, ఆదాయం అంతకన్నా లేదు. వాళ్ళ నాయనమ్మకొచ్చే ఫ్యామిలీ పెన్షన్తోనే వాళ్ళ బ్రతుకు గడుస్తోంది. అందుకే శ్రావ్య ఒక్కతే కాలేజీ చదువుతోంది. ఆమె చెల్లెలు దృశ్య 8వ తరగతితోనే చదువు మానేసి ఇంట్లో నాయనమ్మ మంచి చెడ్డలు చూసుకుంటుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ పక్కపక్క నవ్వుకోవడంతో వాళ్ళ నాయనమ్మకి మెలకువ వచ్చింది. ఒసే బడవల్లారా, ఏం చేస్తున్నారే మీరు? ఎందుకలా నవ్వుకుంటున్నారు? మళ్ళీ ఏదైనా ఆకతాయి పనిచేశారా అని అడిగింది నీరసంగా దగ్గుతూ. లేదు నానమ్మ, ఏవో జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం అంతే అన్నది శ్రావ్య. నిన్ను అయ్యకి కట్టబెట్టేస్తే రెండో దాని పెళ్లి సంగతి నువ్వు చూసుకుంటావని అనుకుంటే ఆ భగవంతుడు కనికరం చూపట్లేదు. మీకా తాడు బొంగరం లేదు. మీకో దారి ఏర్పడితే ఇక నిశ్చింతగా కన్ను మూయొచ్చని నా ఆశ అన్నదామే. నానమ్మ, మా బ్రతుక్కేం తక్కువైంది ఇప్పుడు? నీకు అంతగా కన్ను మూయాలనుంటే ఇప్పుడే నిశ్చింతగా కన్ను మూసి హాయిగా నిద్రపో. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అన్నది దృశ్య. తమ జోలికి వచ్చిన వాళ్ళని ఫూల్స్ చేయొచ్చన్న ఆలోచన వాళ్ళకి ఒక చిత్రమైన సంఘటన వల్ల ఏర్పడింది. చాన్నాళ్ల క్రితం మాట. అప్పుడు వాళ్ళకి 8 ఏళ్ల వయసుంటుందేమో. శ్రావ్య ఒక ఇంటి పెరటి గోడ మీదికెక్కి దొంగతనంగా జామకాయలు కోస్తోంది. అది కాసేపట్లోనే ఆ ఇంటి ఇల్లాలి కంట్లో పడింది. వెంటనే ఆమె కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. అది గ్రహించి శ్రావ్య గోడ మించి కిందికి దూకి పరిగెత్తింది. అయినా ఇంటి ఇల్లాలు వదిలిపెట్టలేదు. బయటకొచ్చి తరుముకుంటూ వెంబడించింది.
శ్రావ్య ఇంట్లోకి దూరింది. ఇంటి ఇల్లాలు కూడా ఆ ఇంట్లోకి దూరింది. ఆమెను పట్టుకుని వాళ్ళ నాయనమ్మ చేత చివాట్లు పెట్టించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే శ్రావ్య దొరకలేదు. దొడ్డిదారి గుండా బయటికి పారిపోయింది. చేసేది లేక ఆమె అక్కడే నిలబడిపోయింది. ఇంతలో వెనక నుంచి ఎవరో తట్టినట్టు అనిపించి చూస్తే శ్రావ్య కెవ్వును అరవబోయి తమాయించుకుంది. నిజానికి అక్కడున్నది శ్రావ్య కాదు, దృశ్య. ఇద్దరూ ఒకేలా ఉండడం వల్ల ఆమె శ్రావ్య అని భ్రమపడింది. పైగా ఆ ఇంట్లో కవలున్నారన్న సంగతి ఆమెకి ముందు తెలీదు. పిన్ని, ఏమిటిలా వచ్చావు అన్నది తన అక్క చేసిన పని తెలియని దృశ్య. జామకాయలన్నీ కోసుకొచ్చి ఏమీ ఎరగని మాట్లాడుతున్నావా? ఎంత రంగనాచవే నువ్వు. అయినా ఇప్పుడేగా బయటికి వెళ్ళావు, అప్పుడే ఎలా లోపల నుంచి వచ్చావు అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ రోజు జరిగిన సంఘటనతో ఒక విషయం అర్థమైంది అక్క చెల్లెళ్ళిద్దరికీ. తామిద్దరూ ఒకేలా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళని చాలా తేలిగ్గా కన్ఫ్యూజ్ చేయొచ్చని. అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్నా ఒకేలాంటి బట్టలు కొనుక్కునేవాళ్ళు. చెవిరింగులు, జడక్లిప్పులు, నగలు అవి ఇవి అని లేదు, ఏది కొన్నా ఒకేలాంటివి చెరొకటి కొనుక్కునేవాళ్ళు. అక్క ఎలాంటి దుస్తులు ధరిస్తే చెల్లెలు కూడా అలాంటి దుస్తులే ధరిస్తుంది. అక్క ఎలాంటి చెవిరింగులు పెట్టుకుంటే చెల్లెలు కూడా అలాంటి చెవిరింగులే పెట్టుకుంటుంది. అక్క 2 జడలేసుకున్న రోజునే చెల్లెలు కూడా 2 జడలేసుకుంటుంది. జనం తమలో ఒకరిని చూసి మరొకరు అనుకుని మోసపోవడం ఎంతో సరదాగా అనిపించేది వాళ్ళకి. దానికి తోడు వయసు వల్ల వచ్చిన అల్లరి తోడై అప్పటి నుంచి ఎవరైనా తమ జోలికొస్తే ఈ ఆయుధంతో వాళ్ళని బురిడి కొట్టించి ఆ తర్వాత తనివిదీరా నవ్వుకోవడం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. శ్రావ్య పోతనామాత్యుడు రాసిన పద్యాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం చేత తెలుగు మాస్టారు ఆమెను చెడామెడా తిట్టాడు. చేతివేళ్ల మీద బెత్తంతో కొట్టాడు. అందుకే దృశ్యని తనలాగే రాణి కలర్ చుడిదార్లో ముస్తాబు చేసి కాలేజీకి తీసుకొచ్చి అతనికి ఝలక్ ఇప్పించి సరిగ్గా అదే సమయానికి ఎలిబీగా తాను ప్రిన్సిపాల్ రూమ్లో ఏదో వంకతో మాట్లాడుతూ కూర్చొని తెలుగు మాస్టర్ మీద కసి తీర్చుకుంది. ఒకరోజు దృశ్య అక్కతో జడలించుకుంటూ అన్నది, అక్క, ఈ ఆటలు ఇక్కడితో ఆపేద్దామే అని. శ్రావ్య చెల్లెలి ముఖంలో ఆశ్చర్యంగా చూసింది. ఆ మాటలో ఇదివరకటి అల్లరి చెల్లెలి కంఠం వినిపించలేదామెకి. పెద్ద ఆరిందాలా మాట్లాడినట్టు తోచింది. చేతిలోని దువ్వెనని తలలో చిక్కించుకుని చెల్లెలి జడపాయలు తీస్తూ, ఏమే ఇంత వైరాగ్యం వచ్చిందే నీకు అని అడిగింది. ఏం లేదక్కా, మనం పెద్దవాళ్ళం అవుతున్నాం. చిన్నతనంలో చేసిన అల్లరి వయసు సహజమైందని అందరూ తేలిగ్గా తీసుకుంటారు. పెద్దయ్యాక అలా అనుకోరు. దానివల్ల ఏం సమస్యలు వస్తాయో అని భయంగా ఉంది. పైగా మనకి పెద్ద దిక్కంటూ ఎవరూ లేరు. నీకు నేను, నాకు నువ్వు తప్ప మరెవరూ లేని ఒంటరి బ్రతుకులు మనవి. మనకి ఏ సమస్య ఎదురైనా ఆదుకునే వాళ్ళుండరు. అందుకే ఈ అల్లరి ఇక్కడితో ఆపేస్తే మంచిదని అనిపిస్తోంది అన్నది. శ్రావ్య చెల్లెలి వంక ఆప్యాయంగా చూసింది. ఆమె మనసులోని ఆవేదనని అర్థం చేసుకుంది. ఆమె భయంలో అర్థం ఉందనిపించింది. అందుకే ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. పిచ్చి పిల్ల, మనవి ఒంటరి బ్రతుకులు ఎందుకవుతాయే? నీకు అక్క ఉంది. ఆ అక్కకి నువ్వంటే ప్రాణం. అలాగే నాకో చెల్లెలుంది. అది నేనంటే పడి చస్తుంది. మనిద్దరికీ ఓ నానమ్మ ఉంది. మనం దాన్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా చక్కని లైఫ్ ఎవరికి ఉంటుంది? నీకు ఇంకో విషయం తెలుసా? మన తల్లిదండ్రులు ఆస్తులేవీ మిగల్చకపోయినా ఒక గొప్ప సంపద మాత్రం మనిద్దరికీ ఇచ్చిపోయారు. అదేమిటో తెలుసా? దృశ్య అక్క ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటక్క అది అని అడిగింది. మన అందం, అదే మన ఆస్తి. ఎప్పటికైనా మనల్ని కోరుకునే అందమైన కుర్రాళ్ళు మనకి మొగుళ్ళుగా వస్తారు. అప్పుడు మనం 5గురం అవుతాం. సంవత్సరం తిరిగేసరికల్లా 7గురం అవుతాం. అలా మన కుటుంబం కూడా పెద్దదవుతుంది. నిజమేనక్క, మనవి ఆనందకరమైన బ్రతుకులే. కానీ ఆ ఆనందాన్ని ఎప్పటికీ నిలుపుకోవాలంటే మనం ఈ అల్లరి పనులన్నీ మానేయాలి కదా అన్నది దృశ్య. సరే, అలాగే మానేద్దాంలేవే, దానికింత ఆలోచన దేనికి? ఒక్కసారి మాత్రం ఒక వ్యక్తిని ఆట పట్టించి ఆ తర్వాత మానేద్దామక్క అన్నది దృశ్య కాసేపు ఆలోచించుకొని. ఒక వ్యక్తి ఎవడేవాడు అనుమానంగా చూస్తూ అడిగింది శ్రావ్య. ఆహాహా, అలా తొందరపడి వాడు వీడు అనుకు, తర్వాత పశ్చాత్తాపపడతావు. నేనెందుకు పశ్చాత్తాపపడాలి? అలాంటి అలవాట్లు మన రక్తంలోనే లేవని నీకు తెలీదా? ఇంతకీ ఎవరే ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరనేది తర్వాత చెప్తాను. ఆ వ్యక్తిని ఫూల్ చేసే విషయంలో మాత్రం నువ్వు అడ్డు చెప్పకుండా ఎప్పట్లాగే సహకరించాలి. అలాగని ప్రామిస్ చెయ్యి అన్నది దృశ్య చెయ్యి చాపుతూ. ఏడ్చినట్టే ఉంది. మానేద్దామని చెప్పింది నువ్వు, పైగా నేను సహకరించనని అనుమానమా? ఇప్పటి వరకు ఎంతమందిని మనం బురిడి కొట్టించలేదు నీ కోరిక మీద నా సహకారంతో. ఇప్పుడు కొత్తగా ఈ అనుమానం దేనికి? పైగా ప్రామిస్ కూడానా అన్నది చెల్లెలి చేతిలో చెయ్యి వేస్తూ.
ఆ వ్యక్తి ఎవరో తెలిసాక బహుశా నువ్వు ఒప్పుకోవేమోనని. ఇంతకీ ఏమిటి నువ్వు చెప్పొచ్చేది? అసహనంగా అడిగింది శ్రావ్య. అక్క, నువ్వు ఇప్పుడు పెద్దదానివి కాబోతున్నావు అన్నది దృశ్య. హఠాత్తుగా ఆమె కంఠంలో గంభీరత చోటు చేసుకుంది. శ్రావ్య పక్కున నవ్వింది. అదేమిటే, మనిద్దరం కవల పిల్లలమన్న సంగతి మర్చిపోయావా? నేను పెద్దదాన్ని కాబోవడమేమిటి? అయితే ఇద్దరం ఒకేసారి అవుతాం అన్నది. నేనంటున్నది వయసుకు సంబంధించిన పెద్దరికం కాదక్కా. నువ్వు ఒక ఇంటిదానివి కాబోతున్నావు. పెళ్ళిళ్ళ పేరయ్య ఏదో సంబంధం తీసుకొచ్చాడు. నానమ్మ ఆ సంబంధాన్ని ఇంచుమించు ఒప్పేసుకుంది. శ్రావ్య ఉలికిపాటుతో చెల్లెలి జడ వదిలేసింది. ఆమె ఆశ్చర్యంలోంచి ఇంకా తేరుకోకముందే దృశ్య మళ్ళీ చెప్పింది. అక్క, మనవి ఎంతో ఆనందకరమైన బ్రతుకులని ఇప్పుడే అన్నావు. కానీ మనలాంటి బ్రతుకులు ఎవరికీ రాకూడదే. నీకు కుదిరిన సంబంధం నాకు అంతగా నచ్చలేదు. కానీ అంతకన్నా గత్యంతరం కూడా లేదు మనకి. పాపం కాటికి కాళ్ళు చాపుకున్న నానమ్మ మాత్రం అంతకన్నా మంచి సంబంధం ఎక్కడి నుంచి తేగలదు? ఏమిటే నువ్వు అంటున్నది? అవునక్క, నానమ్మ నీకు ఖాయం చేసింది రెండో పెళ్లివాణ్ణి అన్నది దృశ్య కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. కూర్చున్న చోటే భూమి బీటలు బారినట్టుగా తోచింది శ్రావ్యకి. ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. రెండో పెళ్లివాడా? మనసులో అనుకుంది బాధగా. కలలు గనే వయసుకి ఆర్థిక స్తోమత తెలీదు. ఆర్థిక స్తోమతకి కలలని నిజం చేసుకునే శక్తి లేదు. ఆ రెంటికి సమన్వయం కుదుర్చుతూ రాజీ పడాలంటే ఎక్కడో ఒక చోట మనసు చంపుకోక తప్పదు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని మనసు చంపుకోవడమే. కానీ శ్రావ్యకి ఆ పని చెయ్యక తప్పలేదు. దృశ్య కావాలనే మరో సంగతి చెప్పడం వాయిదా వేసింది. అదేమిటంటే ఆ రెండో పెళ్లివాడికి అప్పటికే 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడన్న సంగతి. విషాదాన్నంతా ఒక్క మోతాదులోనే చెప్పేస్తే అక్క తట్టుకోలేకపోవచ్చని ఆమె అభిప్రాయం. అయినా అన్ని చేదు వార్తలు తన నోటితోనే ఎందుకు చెప్పాలని ఆలోచించి వాయిదా వేసింది. ఎలాగూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులకొస్తాడు, అప్పుడే తెలుస్తాయి అన్ని విషయాలు. ఆమె చివరిసారిగా ఫూల్ చేద్దామని అడిగింది కూడా తన అక్కకి కాబోయే భర్తనే. బావగారిని ఏడిపించడం మరదలుగా తన హక్కు. అక్క అడ్డు చెప్పకుండా ఉండేందుకే ఆమె చేత ప్రామిస్ కూడా చేయించుకుంది. అందుకే పెళ్ళయ్యేంత వరకు తాను బావగారికి కనబడకుండా దాక్కోవాలని కూడా నిశ్చయించుకుంది. ఆ నిర్ణయమే తర్వాత తనక్క జీవితంలో అనేక పెనుమార్పులు చోటు చేసుకోవడానికి కారణం కాబోతోందని ఆమె ఊహించలేకపోయింది. జాస్మిన్ ఫ్రాగ్రెన్స్తో అత్తరు పరిమళాలు, అగరుధూపాల గుబాళింపులు ఆ గదంతా పరుచుకున్నాయి. స్త్రీ సహజమైన సిగ్గుతో శ్రావ్య బుగ్గలు ఎరుపెక్కి ఉన్నాయి. మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. చేతిలోని పాల గ్లాసుతో శోభనం గదిలోకి అడుగు పెట్టాలంటే ఏదో బెరుకుగా ఉందామెకి. అడుగు ముందుకు పడడం లేదు, అలాగే నిలబడిపోయింది. ముందు అతని గురించి తెలియగానే చాలా నిరాశపడింది. రెండో పెళ్లి వాడనగానే బట్టతల, తెల్లబడిన జుట్టు, ముడతలు పడిన శరీరం ఇవన్నీ ఊహించుకుంది. నిత్య నూతనమై ఉరకలేసే యవ్వనంతో ఎగిసి పడాలని తన భావి వైవాహిక జీవితం గురించి ఎన్నెన్ని కలలు కన్నది. అవన్నీ కళ్ళలేనా? ఆమె అలా కలలు కనడంలో అత్యాశ ఏమీ లేదు. అద్భుత సౌందర్యరాశి అయిన తనను ఏ రాజకుమారుడో రెక్కల గుర్రం మీద వచ్చి ఎక్కించుకుని పోతాడని ఎదురు చూసే వయసు ఆమెది. పండు వెన్నెల్లో ఊహల పల్లకీలో ఊరేగాలని, గలగల పారే నీటి అలలపై పూల పడవ మీద కూర్చుని నవ మన్మధుడి లాంటి భర్తతో కలిసి ప్రేమ విహారం చెయ్యాలని తీయని కలలు కన్నది. అలాంటిది రెండో పెళ్లివాడు అనగానే నీరసంగా కుప్పకూలిపోయింది. కానీ పెళ్లి చూపుల నాడు అతన్ని చూడగానే ఆ నిరాశ అంతా పటాపంచలైపోయింది. పర్వాలేదు, స్మార్ట్గానే ఉన్నాడు, నాట్ సో బ్యాడ్ అనుకున్నది. 6 అడుగుల ఎత్తు, చామన ఛాయతో స్లిమ్గానే ఉన్నాడు. నుదుటి మీదకి జారి పడుతున్న జుట్టు వయసుని పెద్దగా కనబడనీయడం లేదు. అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకుంది. అతనికి రెండో పెళ్లి కావచ్చు, ఆమెకు మాత్రం మొదటి అనుభవమే కాబట్టి చేతిలోని పాల గ్లాసు సన్నగా వణుకుతోంది. బెడ్ మీద తలగడ కానుకొని కూర్చుని ఉన్నాడు దివాకర్. తెల్లని లాల్చీ పైజామాలో నిండైన విగ్రహంతో మెరిసిపోతున్నాడు. ముఖంలో పెళ్లి వర్చస్సు కనబడడం లేదు. కారణం అతను కొత్త పెళ్లి కొడుకు కాదు. పైగా ఆ పెళ్లికి అతను నిరాసక్తంగానే ఒప్పుకున్నాడు, మనస్ఫూర్తిగా కాదు. ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి నిలబడి చిన్నగా దగ్గినట్లు శబ్దం చేసింది. అతను తలెత్తి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ గ్లాస్ అక్కడ టేబుల్ మీద పెట్టిరా అన్నాడు. ఆమె మొహం చిన్నబోయింది. మురిపెంగా ఎదురొచ్చి చేతిలోని గ్లాస్ అందుకొని తాను సగం తాగి మిగిలిన సగం వద్దంటున్నా తనతో బలవంతంగా తాగించి అక్కును చేర్చుకుంటాడని భావిస్తే ఇదేమిటి గ్లాస్ అక్కడ పెట్టమంటున్నాడు అనుకుంది. ఎంతో అవమానకరంగా తోచిందామెకి. గ్లాస్ టేబుల్ మీద పెట్టి అక్కడే నిలబడింది. రా, ఇలా వచ్చి కూర్చో అన్నాడు.
ఆమె సిగ్గుపడుతూ నెమ్మదిగా వెళ్ళి అతని ఎదురుగా మంచం మీద కూర్చుంది. మొట్టమొదటిసారి భర్తకి దగ్గరగా కూర్చోవడంలోని మధురానుభూతిని ఆమె ఆస్వాదించబోతుంటే ఆమె కూర్చున్న మరుక్షణం అతను లేచి నిలబడ్డాడు. గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అతని ధోరణి ఆమెకి చిత్రంగా అనిపించింది. కాసేపటికి అతను ఆ గదిలోని ఒక కిటికీ తలుపు తెరిచి అందులోంచి బయటికి చూస్తూ ఆమెతో చెప్పసాగాడు. చాలామంది మగాళ్ళు భార్య చనిపోగానే రెండో పెళ్లి చేసుకోవడం చూసి వాళ్ళసలు మనుషులేనా అన్న అనుమానం వచ్చేది నాకు. కలిసి కాపురం చేసిన సాధర్మచారిణిని అంత త్వరగా ఎలా మర్చిపోగలుగుతున్నారో అని ఆశ్చర్యపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు అర్థమవుతోంది వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చి ఉంటుందో. నన్ను చూసావుగా, నా భార్య ప్రేమదేవత, 15 ఏళ్లుగా నా మనసులో పెనవేసుకుపోయిన అనురాగమూర్తి. ఆమె చనిపోయి 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే నేను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? నా కోసం కాదు, ఇదంతా అదిగో వాడి కోసమే అన్నాడు మరో కిటికీ కర్టెన్ తప్పించి, పక్క గదిలో హాయిగా నిద్రపోతున్న తన కొడుకుని చూపిస్తూ. గదిలో ఏసీ చల్లదనం ఉన్నట్టుండి వేడెక్కినట్లుగా తోచిందామెకి. అతను తన నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటున్నాడో లేక చనిపోయిన భార్య మీద తనకెంత ప్రేమ ఉందో తెలియజేయాలనుకుంటున్నాడో అంచనా వేయలేకపోయింది. అతను చెప్పడం కొనసాగించాడు. మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, కానీ పెళ్లి చేసుకున్నాక మాత్రం ఆమె నా సర్వస్వమైంది. ఆమెని నేనెంతగా ఆరాధించానో మాటల్లో చెప్పలేను. అందుకే పెళ్లికి ముందే నీతో చెప్పాను, పెళ్లి చేసుకునేది కేవలం నా బిడ్డకి తల్లి కావాలనే తప్ప నాకు భార్య కావాలని కాదు అన్నాడు. అవును, గుర్తుంది. ఆ మాట ఇదివరకే చెప్పాడు తనతో. అయితే మళ్ళీ అదే మాటని ఇప్పుడెందుకు ఇంకోసారి చెప్తున్నట్టో. శోభనపు మొదటి రాత్రే ఈ రకమైన సంభాషణ చోటు చేసుకోవడం ఆమెకి గొంతులోకి చేదు విషం దిగినట్టయింది. అయినా నిరాశపడలేదు. నెమ్మదిగా భర్తని దారిలోకి తెచ్చుకోవచ్చనే ఆత్మస్థైర్యంతో మౌనంగా ఊరుకుండిపోయింది. సరే, నేను అలా డాబా మీదకి వెళ్ళొస్తాను, నువ్వు పడుకో అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆమె చేష్టలుడిగిన దానిలా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. అతను చాలాసేపటి వరకు రాలేదు. బహుశా పెళ్లి చేసుకోవడం ద్వారా చేసిన ఘోరమైన తప్పిదానికి పశ్చాత్తాపపడుతూ మనసులోనే మాజీ భార్యకి మౌనంగా క్షమాపణలు చెప్పుకుంటున్నాడేమో అనుకుంది. ఎంతో రసవత్తరంగా ఊహించుకున్న శోభనం కాస్త చప్పగా ముగియబోతోందన్నమాట. ఆమెకి ఏమీ తోచనట్టయింది. లేచి కాసేపు అటు ఇటు తిరిగింది. ఏం చేయడానికి పాలు పోలేదు. ఏమీ తోచనప్పుడు ఏవైనా వారపత్రికలు మాసపత్రికలు తిరిగేయడం ఆమెకు అలవాటు. కానీ ఏ శోభనం గదిలోనైనా దంపతులిద్దరికీ తోచకపోవడం అన్న మాటకి ఆస్కారం ఉంటుందని ఎవరైనా ఊహించగలరా? అందుకని అలాంటి పుస్తకాలేవి ఆ గదిలో లేవు. కిటికీ దగ్గరికి చేరి కర్టెన్ తొలగించి అవతలి గదిలోకి చూసింది. మెత్తటి ఎయిర్ బెడ్ మీద బోర్లా పడుకొని హాయిగా నిద్రపోతున్నాడు 5 ఏళ్ల పవన్ కుమార్. ఎంతగానో కలలుగన్న తన వైవాహిక జీవితం పట్ల పానకంలో పుడకలా దాపురించిన విలన్. ఏదో నామమాత్రంగా జరిగిన పెళ్ళి ఇది. దివాకర్ ప్రాణంలో ప్రాణంగా మెలిగిన అతని భార్య స్వప్న అర్ధాంతరంగా 100 ఏళ్లు నిండి వెళ్ళిపోవడం వల్ల 5 ఏళ్ల పవన్ కుమార్ దిక్కులేని వాడైపోయాడు. అంత చిన్న వయసులో తల్లి ప్రేమకి దూరం అవడం కన్నా దురదృష్టం మరొకటి ఉండదు. పైగా దివాకర్ది ఎప్పుడూ క్యాంపుల్లో తిరగాల్సిన ఉద్యోగం. అందుకే కొడుకు మంచి చెడ్డలు చూడడం కోసమే దివాకర్ రెండో పెళ్లికి బంధువుల బలవంతం మీద ఒప్పుకున్నాడు. అతనికైతే ససేమిరా ఇష్టం లేదు. అంతే, అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత లేదా పెళ్లికి. అందుకే బంధువులంతా రెండో నాటి ఉదయానికే ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. సందడంతా సద్దుమణిగిపోయింది. రాత్రిపూట దివాకర్, శ్రావ్య ఒకే మంచం మీద పడుకున్నా అతను కనీసం కన్నెత్తైనా చూడ్డం లేదా ఆమె వైపు. నెమ్మదిగా అతని మనసులోని దుఃఖాన్ని పారద్రోలి మళ్ళీ అతన్ని మామూలు మనిషిగా మార్చడానికి ఆమె ఎంతగా ప్రయత్నిస్తుంటే అతనంత దూరంగా జరిగిపోతున్నాడు మానసికంగా. అతనిది అతి సున్నితమైన మనస్తత్వమని అర్థం చేసుకుంది. మాటల్లో దించడానికి ప్రయత్నించినప్పుడల్లా అతను తన మొదటి భార్య స్వప్ననే తలుచుకుని దుఃఖంలో మునిగిపోతూ ఉండడంతో ఆమెకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆ రోజు రాత్రి ఆమె మనసు ఆలోచనల్లో మునిగిపోయింది. యవ్వన ప్రాయపు పడుచు అందాలు అతి సమీపంలోనే ఉన్న తమ గురించి పట్టించుకోని బంధాల గురించి విరహగీతాలు ఆలపించాయి. అందుకే ఆ రాత్రి నిద్రపోవడం ఆలస్యమైంది. ఉదయం 7ంటికి కానీ మెలకువ రాలేదామెకి. మెలకువ రాగానే బాల్కనీలోని క్రోటన్ మొక్కల మీదికి చేరిన పక్షుల కిలకిలా రావాలు ఇళయరాజా సంగీతంలోని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటుల్లా శ్రావ్యంగా వినిపించసాగాయి. కళ్ళు తెరవకుండానే మధురమైన ఆ సంగీతాన్ని ఆస్వాదించసాగింది. అలవాటు లేని మెత్తని ఫోమ్ బెడ్లు, ఏసీ చల్లదనం,
అన్నింటికన్నా ముఖ్యంగా అధునాతనమైన ఫర్నిచర్తో విశాలమైన బెడ్రూమ్. శ్రావ్యకి జీవితం బాగానే ఉండేట్టనిపించింది. భర్త నిరాదరణ అన్న ఒక్క లోపం తప్ప మిగతా అంతా బాగానే ఉండేట్టుంది. భార్య చనిపోయి ఎంతో కాలం కాలేదు కాబట్టి ఆమె ప్రేమని మర్చిపోలేకపోతున్నాడు. అతని మనసు తన మీదికి మళ్ళాలంటే మరికొంత సమయం పడుతుందిలే అని సరిపెట్టుకుంది. పక్కకు తిరిగి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది భర్తని. హాయిగా నిద్రపోతున్నాడు. నిర్మలమైన మొహం, అమాయకమైన కళ్ళు, ముంగురులు ముందుకు జారి నుదుటి మీద తారట్లాడుతున్నాయి. ఏమో అనుకున్నాను కానీ నేను అదృష్టవంతురాలనే అనుకుంటూ నెమ్మదిగా తన చూపుడు వేలితో ఆ ముంగురుల్ని సున్నితంగా పైకి ఎగదోయసాగిందామె. ఆ స్పర్శకి అతనిలో కొద్దిగా కదిలికొచ్చింది. నిద్రలోనే ఆమె చేతిని పట్టుకొని స్వప్న, మై డార్లింగ్ అన్నాడు తమకంగా. ఆమె చటుక్కున తన చేతిని వెనక్కి తీసేసుకోబోయింది. మళ్ళీ ఏమనుకుందో ఆగిపోయింది. కొత్త పెళ్లి కూతుర్ని పక్కనే ఉంచుకొని నిద్రలో కూడా అతను తన దివంగత భార్యనే కలవరిస్తున్నాడు. అతనికి మెలకు వచ్చి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఎవరో పరాయి స్త్రీ చేతిని పట్టుకున్నట్టుగా పశ్చాత్తాపం అతని కళ్ళల్లో కదలాడింది. శ్రావ్య చేతిని విసురుగా వదిలేశాడు. గోడకు వేలాడుతున్న గడియారం వైపు 2 క్షణాలు తేరిపారా చూశాడు. స్ప్రింగ్ యాక్షన్ లాగా గబాల్న మంచం దిగి అస్థిమితంగా అటు ఇటు తిరిగాడు. అతనితో పాటే శ్రావ్య కూడా లేచి నిలబడి అతని వైపే చూడసాగింది. అతను తిరగడం ఆపుచేసి శ్రావ్య ముఖంలోకి సూటిగా చూశాడు. ఆమె నవ్వుతూ చూసింది. కానీ అతని ముఖంలో ప్రతిస్పందన కనిపించలేదు. బారెడు పొద్దెక్కే వరకు నిద్రలేపలేదా అని అడిగాడు. శ్రావ్య ప్రశ్నార్థకంగా చూసింది. అదే నా స్వప్న అయితే తెల్లవారుజామునే 5ంటికి లేచి ఇల్లంతా శుభ్రం చేసి పవన్ని లేపి బ్రష్ చేయించి సరిగ్గా 6ంటికి నాకు బెడ్ కాఫీ తెచ్చిచ్చేది అన్నాడు నిష్ఠూరంగా. ఆమె ముఖం వివర్ణమైపోయింది. కంఠంలో దుఃఖం పేరుకుంది. అవన్నీ తాను చెయ్యలేదని పరోక్షంగా తెప్పిపొడుస్తున్నాడు. తాను కొత్త పెళ్లి కూతుర్ని అన్న విషయాన్ని అతను మర్చిపోతున్నాడో లేక కావాలని తనను సతాయించడానికి అలా అంటున్నాడో ఊహించలేకపోయింది. సారీ అండి, నాకు తెలీదు, రేపటి నుంచి నేను అలాగే చేస్తాను అన్నది. అతనేం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆమె నీరసంగా మంచం మీద కూలబడిపోయింది. ఖరీదైన ఆ పరుపు ఇప్పుడు అంతగా సుఖాన్ని ఇవ్వడం లేదు. విశాలమైన ఆ బెడ్రూమ్ ఎంతో ఇరుకుగా ఉన్నట్టు తోచింది. ఇన్నాళ్ళు పెంకుటింటిలో ఇరుకు గదుల్లో గడిపిన అక్కడి జీవితమే తనకెంతో బాగున్నట్టు అనిపిస్తోంది. క్రమంగా ఆ చిన్ని ఇల్లే ఎంతో విశాలమైన ప్రపంచంలా ఉండేది. ప్రపంచంలోని ఆనందమంతా తనదే అన్నట్టుండేది. మరునాటి నుంచి కష్టంగానే ఉన్న శ్రావ్య తెల్లవారుజామున 5ంటికే లేవడం ప్రారంభించింది. పవన్ని లేపి తయారు చేయడం ఆమెకో గగనంలా తోచేది. ఎంత లేపినా ఓ పట్టాన లేచేవాడు కాదు. గట్టిగా తిడితే మా అమ్మ నన్నెప్పుడూ తిట్టేది కాదు తెలుసా, నువ్వు మంచిదానివి కాదు అనేవాడు ఏడుపు మొహంతో. సవతితో పోల్చి తనను కించపరచడానికి తండ్రితో పాటు కొడుకు కూడా తోడైనట్టున్నాడని లోలోపలే కుమిలిపోయేది. ఒకరోజు రాత్రి దివాకర్ గాఢంగా నిద్రపోతున్నాడు. ఆమెకు మాత్రం నిద్ర రాలేదు. నెమ్మదిగా అతని మీద నిద్దట్లో వేసినట్టుగా చేయి వేసింది. అతనిలో కదలిక లేదు. సున్నితంగా అతని ఛాతీ మీద వేళ్లతో నిమిరింది. అప్పుడు కదిలింది అతని చెయ్యి. మృదువుగా తన చేతిని అతను నొక్కడం గమనించింది. మరికొంచెం చొరవ చేసి ఒక కాలు అతని మీదకి జరిపింది. అతనిలో చలనం మొదలైంది. పక్కకు తిరిగి ఆమెను అల్లుకుపోయాడు. అతను తనని స్వప్న అనుకుని అలా చేశాడో లేక తానే అనుకుని చేశాడో గ్రహించలేకపోయింది. కానీ ఆమె మాత్రం వివసురాలైంది. తమకంతో మరింత గట్టిగా అల్లుకుపోవాలని ముందుకు జరగబోయే క్షణంలో హఠాత్తుగా పక్కగది తలుపు మీద ధనాధన్మని ఎవరో కొట్టిన శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి దూరం జరిగింది. దివాకర్కి కూడా మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు. బాబు లేచినట్టున్నాడు, వెళ్ళి చూడు అన్నాడు. శ్రావ్య లేచి వెళ్ళి తలుపు తెరిచింది. పవన్ లోపలికొచ్చి నాకక్కడ భయమేస్తుందా ఆంటీ, మీ దగ్గరే పడుకుంటాను అన్నాడు. ఆమెకేం చెప్పాలో తోచలేదు. ఎంతో రసవత్తరంగా ప్రారంభమైన ఆ మధుర క్షణాల్లో బాబు పానకంలో పుడకలాగా తోచాడు. భయమేం లేదమ్మా, నేను తోడుగా వచ్చి పడుకుంటానుగా, పద నడు అంటూ పక్క గదిలోకి నడవబోయింది. శ్రావ్య, దివాకర్ కంఠం గంభీరంగా వినబడి ఆగిపోయింది. బాబు భయపడినట్టున్నాడు, వాణ్ణి ఇక్కడికే తీసుకురా, మన మధ్యలో పడుకోబెట్టుకుందాం అన్నాడు దివాకర్. ఇక తప్పలేదు. అయిష్టంగానే వాణ్ణి తీసుకుని వచ్చి మంచం ఎక్కించి ఇద్దరి మధ్య పడుకోబెట్టింది. నూతన వధువు పడుచుప్రాయం ఉసూరుమని మూలిగింది. బాబుకి తల్లి లేని లోటు తీర్చడానికే
నిన్ను పెళ్లి చేసుకున్నాను, నిన్ను వాడు అమ్మ అని పిలిచేలా అలవాటు చేసుకో అన్నాడు దివాకర్. ఒకసారి ఆమె సరేనని ప్రయత్నించింది. నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మ చాలా మంచిది, నిన్ను ఆంటీ అనే పిలుస్తాను అన్నాడు వాడు. ఆమె ముఖం చిన్నబోయింది. అదే మాట భర్తతో చెప్తే అతను తేలిగ్గా కొట్టిపారేశాడు. నేను నేర్పమన్నది ఒట్టి పిలుపు మాత్రమే కాదు, వాడికి నిజమైన తల్లి ప్రేమని పంచి వాడు నిన్ను అమ్మ అని పిలిచేలా చేసుకోమంటున్నాను అన్నాడు. ఆమెకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ప్రేమని పంచి ఇవ్వాలట. ఎంత తేలిగ్గా చెప్పేశాడు. ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? అదేమైనా అంగట్లో దొరికే వస్తువా? కాస్తంత కొని తెచ్చి పడేయడానికి? ప్రేమ అనేది మనసులోంచి సహజంగా పుట్టుకు రావాలి. చనిపోయిన ఆ దేవతామూర్తితో అనుక్షణం తనను పోల్చి కించపరుస్తుంటే ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ప్రేమ? కొత్త పెళ్లి కూతుర్ని కేవలం ఇంట్లో బాబుని చూసుకునే ఒక ఆయాలా చూస్తుంటే ఎలా పొంగుకొస్తుంది ప్రేమ? ఇంత చిన్న విషయం అర్థం కాదేం వాళ్ళకి? బాబంటే చిన్నపిల్లవాడు, అతని బుద్ధికేమైంది? అలా ఆలోచిస్తుంటే ఆమెకో విషయం తట్టింది. అది తనకి మాత్రం ఎందుకు వర్తించదు? అవును, నిజమే. ఒక మనిషి మనసులో ప్రేమ పుట్టించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ మరో వ్యక్తిని గుండెల నిండా నింపుకొని ఆరాధిస్తున్న వాడి మనసులో స్థానం సంపాదించడం అంటే అంత సులువైన పని కాదు. అందుకెంతో ఓర్పు కావాలి, నెమ్మదిగా సాధించాలి. ఆమెకు తెలుసు, ఉన్నది ఒకటే జీవితం, దాన్నే అందంగా మలుచుకోవాలని. పవన్ని 8 తయారు చేసి స్కూల్ బ్యాగ్ సర్దిచ్చింది. దివాకర్ బాబుని స్కూల్ దగ్గర దింపి అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె ఒంటరిదైపోయింది. ఆమెకి చాలా బోర్ అనిపించింది. ఏముంది జీవితంలో? కేవలం సమయానికి బాబుకు అన్నీ సమకూర్చి పెట్టే యంత్రంలా ఉంది ఆమె పరిస్థితి. హఠాత్తుగా ఆమెకి చెల్లెలు, నానమ్మ గుర్తొచ్చారు. అంతవరకు చీకు చింత తెలియకుండా పెరిగిన వాతావరణం గుర్తొచ్చింది. ఆడుతూ పాడుతూ తిరిగిన ఆహ్లాదకరమైన రోజులు గుర్తొచ్చాయి. అదో చిన్న పెంకుటిల్లే కావచ్చు, కానీ ఆ ఇంట్లో తానో మహారాణిలా ఉండేది. అక్కడ తనకు తోడుగా ఉన్నది చెల్లెలు, నానమ్మ ఇద్దరే కావచ్చు, కానీ స్వచ్ఛమైన వాళ్ల ప్రేమ అచ్చంగా తన స్వంతం. వాళ్ల మనసుల్లో తనదే ప్రథమ స్థానం, కానీ ఇక్కడ అధమ స్థానం. అర్జెంటుగా వాళ్ళిద్దరినీ చూడాలనిపించింది ఆమెకి, కానీ వీలు పడదని తెలిసి నిట్టూర్చింది. నానమ్మ ఉన్న చోటు నుంచి కదల్లేదు. చెల్లెలు ఈ ఇంటికి ఇప్పట్లో రాలేదు. కారణం, తాను చెల్లెలికి చేసిన ప్రామిస్. తనకో చెల్లెలు ఉన్నట్టు మాత్రమే భర్తకు తెలుసు. ఆమె అచ్చం తనలాగే ఉంటుందని. రూపం, కంఠం, నడక, వాచకం అన్నీ ఒకేలా ఉండే కవల పిల్లలని అతనికి ఇంకా తెలీదు. తమ రూపాలతో ఒక్కసారైనా బావగారిని బోల్తా కొట్టించాలన్నది చెల్లెలి ఉబలాటం. మరదలుగా ఆమెకు అదో సరదా. ఆ సరదాని తానెందుకు కాదనాలి? అందుకే ఒప్పుకుంది. పెళ్లి చూపుల కోసం దివాకర్ తమ ఇంటికొచ్చినప్పుడు దృశ్య అందుకే అతనికి కనబడకుండా దాక్కుంది. ఆమె ప్రసక్తే ఆ సమయంలో రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విధంగా మరదలు అచ్చం తన భార్యలాగే ఉంటుందన్న సంగతి దివాకర్కి అంతవరకు తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. ఏం చేయడానికి పాలుపోక ఆమె ఇల్లంతా సర్దసాగింది. డ్రెస్సింగ్ టేబుల్ సర్దుతుంటే పాత ఫోటో ఆల్బమ్ ఒకటి కనిపించింది. ఆమె దాన్ని తీసుకుని ఒక్కొక్క ఫోటోని తిరగేస్తూ చూడసాగింది. తన సవతి అయిన స్వప్న ఫోటోలే ఎక్కువగా ఉన్నాయందులో. శ్రావ్య తన అందాన్ని సవతి అందంతో పోల్చుకొని అంచనా వేసుకోసాగింది. స్వప్న మరీ స్టన్నింగ్ బ్యూటీ ఏమీ కాదు. తన అందంతో పోల్చితే ఆమె దశలు అందమే కాదు, కానీ బాగానే ఉంది. కళ్లల్లో నిర్మలత్వం, ముఖంలో ప్రసన్నత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్ళు చెదిరేలాంటి అందమైన రెండో భార్యను ఎదురుగా పెట్టుకుని చనిపోయాక కూడా నిన్నే అతను ఆరాధిస్తున్నాడంటే నీ గొప్పతనానికి నిజంగా జోహార్లు. స్వప్న ఫోటోని తదేకంగా చూస్తూ మనసులోనే అనుకుంది శ్రావ్య. ఆమె ఇంకో మాట కూడా అనుకుంది. అదృష్టమో దురదృష్టమో నీ స్థానంలోకి నేనొచ్చాను. ఇంతకన్నా మంచి జీవితం బహుశా నాకు ఎప్పటికీ దొరికి ఉండేది కాదేమో. అందుకే దీన్ని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఆయన మనసులోంచి నిన్ను త్వరలోనే తొలగించి నేను స్థిరపడతాను, అందులో సందేహం లేదు. నువ్వెలాగూ భూమి మీద లేవు, నీతో నాకు సమస్య లేదు. కానీ నా దాంపత్య జీవితంలో సుఖం లేకుండా చేయడానికి ఉన్న ఒకే ఒక్క అవరోధం నీ ముద్దుల కొడుకు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమె చెంప చెళ్ళుమంది. టప్మన్న శబ్దం నా 4 గోడల మధ్య వికృతంగా ప్రతిధ్వనించింది. శ్రావ్య తిరస్కారంగా చూసింది. ఆమె కళ్ళు తడిదేరి క్షణాల్లోనే జలపాతాలయ్యాయి. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. చిన్న పిల్లవాణ్ణి కొట్టడానికి నీకు చేతులెలా వచ్చాయి? కోపంగా అడిగాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన దివాకర్. నేను ఇంటి దగ్గర లేనప్పుడు బాబుని చూసుకుంటావనే కదా నిన్ను పెళ్లి చేసుకున్నది. అలాంటిది నువ్వే వాణ్ణి కొడితే ఎలా అన్నాడు కోపంగా. ఆమె మాట్లాడలేదు.
ఆ రోజు స్కూల్కి సెలవు కావడం చేత పవన్ ఇంట్లోనే ఉండిపోయాడు. రకరకాల అల్లరి పనులతో శ్రావ్యని చిరాకు పెట్టాడు. పిల్లలు చేసే అల్లరిని ఎలా ఎదుర్కోవాలో ఏమాత్రం అలవాట్లేని కొత్త పెళ్లి కూతురు కావడం చేత శ్రావ్య ఆ అల్లరిని భరించలేకపోయింది. తనకి రెండో పెళ్లివాడి సంబంధాన్ని కుదిర్చినందుకు కసితీరా నానమ్మని తిట్టుకుంది. దానికి తోడు మధ్యాహ్నం నిద్దట్లో పవన్ మంచం మీదే యూరిన్ పోసి దుప్పట్లన్నీ ఖరాబు చేశాడు. శ్రావ్య చచ్చినట్టు ఆ దుప్పట్లన్నీ అసహించుకుంటూనే ఉతికి ఆరేయవలసి వచ్చింది. అవి ఉతికేటప్పుడు రాబోయే వాంతిని ఆపుకోవడానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది. అది చాలదన్నట్లు ఇల్లంతా పీకి పందిరేశాడు. ఒక మూల సర్దిన పాత పేపర్లని తీసి ఇల్లంతా చెల్లాచెదురుగా పడేట్టు చేశాడు. ఆమె ఎన్నిసార్లు చెప్పినా వాడు వినిపించుకోలేదు. ఆ ఉక్రోషంతోనే ఒక చిన్న దెబ్బ తగిలించింది అంతే. మరి అంత పెద్ద దెబ్బేం కాదు, కానీ దానికే వాడు విపరీతంగా ఏడ్చాడు. డాడీ ఇంటికి రాగానే అతని కాళ్లకు చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అది చూడగానే దివాకర్ మనసు ద్రవించిపోయింది. ఒక పసివాడికి సరైన రక్షణ కల్పించలేని అసమర్థుడైన తండ్రినయ్యానే అన్న భావం అతన్ని పట్టి కుదిపేసింది. అందుకే అంత గట్టిగా శ్రావ్య చెంప మీద కొట్టాడు. ఇంకోసారి వాడి వంటి మీద చెయ్యి పడిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. నా స్వప్న బాబుని ఎంత గారాభంగా పెంచేదో నీకు తెలీదు. ఆమె నిజంగా ఒక ప్రేమ దేవత. అయినా ఆమె స్థానంలో మరొకరిని తెచ్చుకున్నాను చూడు. ఇదే నేను చేసిన తెలివి తక్కువ పని. అందుకు నన్ను నేనే శపించుకోవాలి అన్నాడు డ్రెస్ మార్చుకుంటూ. శ్రావ్యకి దుఃఖంతో కంఠం మరింత పూడుకుపోయింది. ఇందాక అతను కొట్టిన చెంపదెబ్బ అంతగా బాధించలేదు, కానీ ఇప్పుడు అతనన్న మాట ఆమెని నిలువునా కృంగదీసింది. నా స్వప్న ఎన్నిసార్లు స్మరిస్తాడా పేరు? కొత్త పెళ్లి కూతురు ముందు పాత సవితిని తలచకూడదన్న సంగతి అతనికి తెలియదా? కన్న తల్లి సొంత బిడ్డని ప్రేమగా చూసుకోవడంలో వింతేముంది? అదే ఆవిడ గొప్పతనంగా చెప్తాడేమిటి? తన పరిస్థితి కొంచెమైనా ఆలోచించడేం? రక్తం పంచు పుట్టిన బిడ్డని ప్రేమగా చూసుకున్న ఆమె గొప్ప, ఏ సంబంధం లేకుండా వాడికి చాకరీ చేస్తున్న తాను గొప్ప అనుకుంటూ లోపలే గొణుక్కుంది. ఆ రోజంతా ఆమె అలిగి కూర్చుంది. ఏ పని చేయబుద్ధి కాలేదు. ఎప్పుడూ ఎవరి చేత చిన్న మాట కూడా పడని తాను ఈవేళ ఏకంగా చెంపదెబ్బే తినాల్సొచ్చింది. పైగా తన తప్పేమీ లేకుండా నానా చివాట్లు పడాల్సొచ్చింది. అందుకే ఆమె అహం దెబ్బతిన్నది. రోజంతా మొహం మార్చుకుని కూర్చుంది. సాయంత్రం వరకు దివాకర్ కూడా సీరియస్గానే ఉన్నాడు. అవసరాలన్నీ సైగల మీదే తీర్చుకున్నాడు. కానీ రాత్రి పవన్ పడుకోగానే బెడ్ మీదకి చేరుకున్నాక కొద్దిగా మెత్తబడ్డాడు. సారీ శ్రావ్య, నేను చాలా అమానుషంగా ప్రవర్తించినట్టున్నాను అన్నాడు. అతని నోటి వెంట ఆ మాట అంత అనునయంగా రావడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగజేసింది. నెమ్మదిగా అతనిలో సాఫ్ట్ కార్నర్ తెరుచుకుంటున్నందుకు లోపలే ఎంతో సంతోషించింది. అయితే అది బయటికి తెలియనివ్వలేదు. పైకి మాత్రం బింకం నటిస్తూ అటు తిరిగి పడుకుంది. అతను ఆమె భుజాన్ని పట్టి లాగుతూ అన్నాడు, నేను అంత గట్టిగా కొడతానని నాకు తెలీదు. ఏదో ఆవేశంలో అలా నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను. శ్రావ్య, స్వప్న నా సర్వస్వంగా ఉండేది. ఆమె బ్రతికున్నన్నాళ్ళు నాకు 1000 ఏనుగుల బలం ఉన్నట్టుగా ఉండేది. నాకు బాబుకి కంచుకోటలాంటి రక్షణగా ఉండేది. ఇప్పుడు హఠాత్తుగా ఆమె చనిపోయేసరికి నేను అభద్రతా భావానికి లోనవుతున్నాను. నా బాబు ఎక్కడ ఒంటరివాడైపోతాడో అన్న భయం నన్ను నిలువెల్లా వణికిస్తోంది. మరో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా నిన్ను చేసుకున్నది అందుకే. అలాంటి పరిస్థితుల్లో నువ్వు బాబు మీద చేయి చేసుకున్నావని నేనంత గట్టిగా కొట్టలేదండి. ఏదో ప్రతి తల్లి కొడుకుని దండించినట్టుగానే నాకు తెలుసు. ఎప్పుడైతే నువ్వు ఇంటికి ఇల్లాలుగా వచ్చావో అప్పుడే నా మీద బాబు మీద నీకు సర్వహక్కులు వచ్చినట్లు. అయినా నేనే ఏదో ఆవేశంలో అలా, ప్లీజ్ ఏమీ అనుకోకు అన్నాడు దగ్గరికి లాక్కుంటూ. ఇదే అదనని ఆమె కూడా గువ్వపిట్టలా అతని కౌగిలిలో ఒదిగిపోయింది. అలక తర్వాత అనురాగం రెట్టింపవుతుందన్న సత్యానికి ఆ రాత్రి సాక్ష్యంగా నిలిచింది. కథ కొనసాగుతుంది.